సోషల్ మీడియా అందరినీ స్టార్స్ చేస్తుంది. కొంతమంది రాత్రికి రాత్రే స్టార్స్ అవుతూ ఉంటే కొంతమంది నిదానంగా స్టార్స్ అవుతున్నారు. కొంతమంది వీటిని ఉపయోగించుకుంటే మరికొంతమంది వీటిని సరిగ్గా వాడుకోవడంలో విఫలమవుతున్నారు. కొన్ని తప్పులు చేసి అప్పుల పాలవుతున్నారు. అలాగే మరికొంతమంది కేసుల్లో ఇరుక్కొని జైలు పాలవుతున్నారు. అలాంటి సంఘటన ఇప్పుడు ఒక యూట్యూబర్కి ఎదురైంది. పక్కింటి కుర్రాడు బ్రాండ్తో స్టార్గా ఎదిగిన ప్రముఖ యూట్యూబర్ చందు సాయిని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతిపై అత్యాచారం ఆరోపణలపై చందు సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. చందు సాయి పక్కింటి కుర్రాడుగా బాగా పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్లో అతడు పలు షార్ట్ ఫిల్మ్స్లో నటించాడు. అలాగే 1-2 సినిమాల్లో కూడా కనిపించాడు. తాజాగా అతడిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతి చందు సాయి తనని అత్యాచారం చేశాడని, మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించింది. దాంతో అతడిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసులు. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చందు సాయి చాలా వెబ్ సిరీస్లు కూడా చేశాడు. అతడు వీడియోలకి మిలియన్స్ కొద్దీ వ్యూస్ కూడా వస్తాయి. ఇప్పటికే అతడు చాలా షార్ట్ ఫిల్మ్స్లో కనిపించి మెప్పించాడు. అయితే గత కొంతకాలంగా అతను షార్ట్ ఫిల్మ్స్కి దూరమయ్యాడు. ఎందుకనో అతడు షార్ట్ ఫిల్మ్స్లో కనిపించడం లేదు. ఇక ఇప్పుడు ఓ యువతి తనపై ఆరోపణలు చేయడంతో చందు సాయి పేరు ఇప్పుడు వార్తలోకి ఎక్కింది. మెసేజ్ ఓరియంటెడ్ కామెడీ వీడియోల ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు పక్కింటి కుర్రాడు అరెస్టుపై మరింత వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మధ్య పుష్ప సినిమాలో నటించిన కేశవ పాత్రతో దేశవ్యాప్తంగా స్టార్ అయిన జగదీష్ ఒక మహిళా హత్య కేసులో ఇరుక్కొని చిక్కుల్లో పడ్డ సంఘటన మరొక ముందే ఇప్పుడు మరొక స్టార్ యూట్యూబర్ ఇలా అత్యాచార ఘటనలో ఇరుక్కొని అరెస్ట్ అవడం కలకలం రేపుతోంది. వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడంలో కొంతమంది ఫెయిల్ అవ్వడం కూడా ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా అందరినీ స్టార్స్ చేస్తుంది. కొంతమంది రాత్రికి రాత్రే స్టార్స్ అవుతూ ఉంటే కొంతమంది నిదానంగా స్టార్స్ అవుతున్నారు. కొంతమంది వీటిని ఉపయోగించుకుంటే మరికొంతమంది వీటిని సరిగ్గా వాడుకోవడంలో విఫలమవుతున్నారు. కొన్ని తప్పులు చేసి అప్పుల పాలవుతున్నారు. అలాగే మరికొంతమంది కేసుల్లో ఇరుక్కొని జైలు పాలవుతున్నారు. అలాంటి సంఘటన ఇప్పుడు ఒక యూట్యూబర్కి ఎదురైంది. పక్కింటి కుర్రాడు బ్రాండ్తో స్టార్గా ఎదిగిన ప్రముఖ యూట్యూబర్ చందు సాయిని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతిపై అత్యాచారం ఆరోపణలపై చందు సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. చందు సాయి పక్కింటి కుర్రాడుగా బాగా పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్లో అతడు పలు షార్ట్ ఫిల్మ్స్లో నటించాడు. అలాగే 1-2 సినిమాల్లో కూడా కనిపించాడు. తాజాగా అతడిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతి చందు సాయి తనని అత్యాచారం చేశాడని, మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించింది. దాంతో అతడిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసులు. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చందు సాయి చాలా వెబ్ సిరీస్లు కూడా చేశాడు. అతడు వీడియోలకి మిలియన్స్ కొద్దీ వ్యూస్ కూడా వస్తాయి. ఇప్పటికే అతడు చాలా షార్ట్ ఫిల్మ్స్లో కనిపించి మెప్పించాడు. అయితే గత కొంతకాలంగా అతను షార్ట్ ఫిల్మ్స్కి దూరమయ్యాడు. ఎందుకనో అతడు షార్ట్ ఫిల్మ్స్లో కనిపించడం లేదు. ఇక ఇప్పుడు ఓ యువతి తనపై ఆరోపణలు చేయడంతో చందు సాయి పేరు ఇప్పుడు వార్తలోకి ఎక్కింది. మెసేజ్ ఓరియంటెడ్ కామెడీ వీడియోల ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు పక్కింటి కుర్రాడు అరెస్టుపై మరింత వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మధ్య పుష్ప సినిమాలో నటించిన కేశవ పాత్రతో దేశవ్యాప్తంగా స్టార్ అయిన జగదీష్ ఒక మహిళా హత్య కేసులో ఇరుక్కొని చిక్కుల్లో పడ్డ సంఘటన మరొక ముందే ఇప్పుడు మరొక స్టార్ యూట్యూబర్ ఇలా అత్యాచార ఘటనలో ఇరుక్కొని అరెస్ట్ అవడం కలకలం రేపుతోంది. వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడంలో కొంతమంది ఫెయిల్ అవ్వడం కూడా ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం.